ముగ్గురికి, 21, 22 వస్తే నలుగురికి, 2 గొయ్యలు రోజు. ఇక్కడ మొక్కలు అయిపోయినా తవ్వాలి కదా తర్వాత మొక్క వేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇది మా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వర్క్ అనమాట. అయితే ఫ్రెండ్స్, దీనినే మా గ్రామంలో కరువు పని, చాలా ప్రాంతాలలో కరువు పని అని అంటారనమాట. అయితే ఈ ఉపాధి హామీ పథకం పని అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అటు రైతులకు కానీ, లేదంటే ఇటు మా గ్రామంలో కూలి పని వెళ్ళే వాళ్ళకి. అయితే దీనితో చిన్న సమస్య కూడా ఉందండి. అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా చివరి వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, ఏంటంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యవసాయం చేయడానికి పొలం లేని వారికి కానీ, లేదంటే వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమయంలో అయితే బాగా ఉపయోగపడుతుంది. అలాగే పంట పొలాలకు అంటే లేదంటే ఇటువంటి జీడి మామిడి తోటలకు చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి పూడికలు తీయడం కానీ, లేదంటే కంపోస్ట్ తయారు చేయడం కానీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అసలు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామంలో ఉన్న మామూలు వ్యవసాయం చేసే పనులకు కూలీలు దొరకకుండా పోతున్నారు. అదొకటైతే మైనస్ అనే చెప్పుకోవాలి. మిగతాదంతా పర్ఫెక్ట్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆషామాషి ఏం కాదండి. ఉపాధి హామీ పథకంలో ఇంచుమించుగా డైలీ 200 నుంచి 220 రూపాయల వరకు అయితే పడుతుందని చెప్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి అయితే వారానికి కూడా అంటే 2 వారాలు కూడా పేమెంట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే కొంచెం టైం పడుతుంది కానీ 1 మంత్ అలా పడుతుంది కానీ పని అయితే చాలా బాగుంది. అలాగే ఎండ అయినా వానైనా తప్పక చేయవలసి వస్తుంది అనమాట. కాకపోతే సమస్య ఏంటంటే చెప్పాను కదా, మనకు అవసరమైనప్పుడు కూలీలు అయితే దొరకట్లేదు. అంటే వరి నాట్లు వేసేటప్పుడు కానీ, లేదంటే కోతలు కోసే సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అదైతే కొంచెం మైనస్ అనే చెప్పుకోవాలి. నాకు నచ్చలేదు ఆ పద్ధతి అయితే. ఖచ్చితంగా 2 విధాలుగా మనం చేసుకోగలగాలన్నమాట. మా పక్క ఆడ మగ గుణపాలతోటి పారలతోటి పోరాడుతున్నారు. గ్రూప్కి ఎవరెవరు చిన్న ఇక్కడ? మీరే, మీ నలుగురే అక్క? ఈ నలుగురు ఒకటక్క? ఇది నలుగురుకి 1, 2 గొయ్యలు తవ్వుతున్నాం రోజుకి. ఎందుకంటే ముగ్గురికి ఒక గొయ్యి అయితే తక్కువ వస్తుంది. అవును, 8, 9 అడుగులు. అదే నలుగురు మతే 20 అడుగులు 21 అడుగులు వచ్చేలాగా. అందుకు నలుగురికి. ఈ 5, 8, 9 వస్తే ముగ్గురికి, 21, 22 వస్తే నలుగురికి, 2 గొయ్యలు రోజు. ఇక్కడ మొక్కలు అయిపోయినా తవ్వాలి కదా తర్వాత మొక్క వేసుకుంటారు. మొక్క వేస్తారు. అంటే మనకి పేమెంట్ అక్క వారానికి అయిపోద్దా లేదంటే? వారానికి అయ్యింది. 4 వారాలకు పడింది. 4 వారాలకి? ఇంకా నెలకు పడ్డాయి. నెలకు పడినట్టే నాన్నగడ చేయను కంచి అదిగో ఇదిగో అదిగంటే 4 వారాలు పడ్డాయి. వారానికి పడిపోతాయి అన్నారు. కింద దిగి అలా పట్టుకెళ్ళాను. కింద దిగిరా వాళ్ళంక చూసిందిరా, వాళ్ళకి చూసిందిరా లెక్క. ఇక్కడ ఇందులో ఆడమ్మగాని తేడా లేదు కదా, అందరూ ఒకలాగే చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఏంటంటే ఈ పనిలో ఆడ మగ అని తేడా లేదండి. అందరూ సమానంగా చేస్తేనే అందరికీ సమానంగా డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇంచుమించుగా వారానికి అయితే 1200 నుంచి 1500 వరకు అయితే డబ్బులు అనేది పడుతున్నాయి అన్నమాట ఈ ఉపాధి హామీ పథకంలో. అయితే ఫ్రెండ్స్, ఈ ఉపాధి హామీ పథకానికి ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, ఇది ఒకవేళ ఖచ్చితంగా వ్యవసాయానికి అన్ని రంగాలలో అనుసంధానం చేసినట్లయితే ఈ పనిని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఏంటంటే కోతల సమయంలో కానీ,
లేదంటే జీడి పిక్కలు వేరే సమయంలో కానీ, లేదంటే జీడి పంట వేసేటప్పుడు కానీ, లేదంటే ఇతర దుక్కు దున్నేటప్పుడు, లేదంటే గట్లు కడతారు కదా, అటువంటి పనులకు ఉపయోగించినట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందని నా అభిప్రాయం అనమాట. ఏంటంటే గలుపు తీసేటప్పుడు కానీ, అంటే వరిసేనికి గలుపు తీసేటప్పుడు కానీ, ఇటువంటి ఇతరత్ర పనులు చాలా ఉన్నాయండి మా గ్రామంలో. అంటే పత్తి పత్తి తీస్తారు కదా, పత్తి తీసేటప్పుడు కానీ, లేదంటే కుప్పలేసేటప్పుడు, కుప్ప నూర్పించేటప్పుడు, పనలు ఎత్తేటప్పుడు మాకు చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ పనికి వెళ్ళడం వల్ల, ఈ గ్రామీణ ఉపాధి పనికి వెళ్ళడం వల్ల మాకు కూలీలు దొరకడం లేదనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. మొన్నైతే మా పిన్ని వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డం నేను చూశాననమాట. అందుకని నా అభిప్రాయంగా ఇది చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే కొన్ని గ్రామానికి ఉపయోగపడే గ్రామం అభివృద్ధికి ఉపయోగపడే పనులు కూడా చేపట్టాలన్నమాట ఈ ఉపాధి హామీ పథకంలో. అంటే ఏంటంటే క్లీనింగ్గా ఉండడం, అంటే మా గ్రామం అనేది క్లీన్గా ఉండడం, అలాగా ఇతర పనులు చాలా ఉన్నాయి. అవి కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడికి ఇంతే. అయితే మీ గ్రామంలో మీ గ్రామీణ ఉపాధి పథకం పని ఏ విధంగా జరుగుతుందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. జై హింద్.